అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. సో ముందుగా వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటారు. మీ అందరికి చెప్పే ముచ్చట ఏంటంటే టీపీఓ అంటే ఏంది, అతను ఎవరు ఏం చేస్తుంటాడు. టీపీఓ అంటే ఏదైతే బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, తుగ్గూడ మున్సిపాలిటీ కావచ్చు, ఇలాంటి మున్సిపాలిటీలకు టీపీఓ అనే అధికారం ఉంటాడు, అంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. కానీ బడంగపేట మున్సిపాలిటీ కార్పొరేషన్లో కావచ్చు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు నామమాత్రపు టీపీఓలు ఉన్నారు. వారానికి 2 రోజులు మాత్రమే కొలువు చేస్తున్నారు. అంటే ఒక పర్మనెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని పెట్టుకోలేని పరిస్థితిలో ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే తంతుందంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే తంతుంది. ఎక్కడ చూడు విలువైన అంటే కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాలు అవుతుంటే కూడా అటు వెళ్ళేది లేదు, వాటిని పట్టించుకునేది లేదు. ఏదైతే కూడా G+1 పర్మిషన్స్ ఉంటే రెండోది వేస్తున్నట్టు అసలు పర్మిషన్ లేకుండా నిర్మాణాన్ని తక్షణమే ఆపేయాలి, పర్మిషన్ తీసుకున్న దాకా వర్క్ చేయొద్దు. కానీ నామమాత్రపు టౌన్ ప్లానింగ్లో ఉన్నటువంటి జవాన్లు ఏం చేస్తారంటే అక్కడికి పోయి నోటీస్ ఇచ్చేస్తే ఆ నోటీస్ ఇచ్చినాక చెప్పు వార్త ఎవరు రాశారు కథం నేను చూసుకుంటా పో. అట్లా జర్నలిస్టులకు ఇంతో అంతో పైకం ఇచ్చేసి అప్పుడాకట ఇక వీళ్ళు ఊకుంటున్నారు, వాళ్ళు కన్స్ట్రక్షన్స్ మొత్తం చేసేసుకుంటారు. అంటే దీని ఇంకా జరుగుతున్నటువంటి అక్రమాలు చూడండి. మెయిన్గా టౌన్ ప్లానింగ్ అధికారులకు నేను క్లియర్గా మీకు చెప్పేది ఒకటే, పర్మిషన్ ఎంతవరకు ఉంటే అంతవరకు కడితేనే అది బెటర్మెంట్గా ఉంటుంది. అక్రమంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే మీకు పైకం ముట్టుతున్నట్టే లెక్క, మీకు 100% పైకం ముట్టుతున్నట్టే లెక్క. మరి కార్పొరేషన్లో ఉన్నటువంటి బడా అధికారి అంటే కమిషనర్. ఇక కమిషనర్ అంటే ఏంది, కమిషన్ ఏజెంట్ కిందకే అయిపోయారు. కమిషన్ ఏజెంట్లన్నా ఒక ఆడికి డబ్బులు తీసుకొని పర్ఫెక్ట్గా పని చేస్తారేమో అని ఇలా అంతకంటే డేంజర్ తయారయ్యారు. ఏది ఉన్నా కూడా సామాన్య ప్రజలు ఫోన్లు చేస్తే స్పందించరు. విన్నారా, మొత్తం బడంగపేట్ మీర్పేట్ మొత్తం అక్రమాలే. ఏడ చూసినా కూడా అక్రమ నిర్మాణాలు, అక్రమ షెడ్లు, అక్రమ కబ్జాలు. మరి ఇంత జరుగుతుంటే అసలు మీరు ఏం చేస్తున్నట్టు, అసలు ఎందు గురించి మీరు తీసుకుంటున్నది పైకము ఎవరి రక్తమో తెలుసా? ప్రజలు, సామాన్య ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులతో తీసుకున్నటువంటి జీతం. ఒక్కసారి చెక్ చేసుకోండి. బడంగపేటలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారే కావచ్చు, మీర్పేటలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారే కావచ్చు, ఏదైతే రోడ్ల పట్టు ఉన్నటువంటి అక్రమ షెడ్లు, అక్రమ దుకాణాలు ఎంత ఇబ్బంది అవుతుందంటే ప్రజలకు నరగోస. అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోరి. ఒక్కసారి మీ సూర్యులకు ఒకసారి మీకు టైం ఉంటే నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. అసలు మీకు టైం ఏడుంది ఏమని అంటే మమ్మల్ని ఆడ 2 రోజులు ఉంచుతారు, ఈడ 2 రోజులు మేము కొలువు చేయలేకపోతున్నాం. చేయకుండ్రి, ఎవరు చేయమంటారు? మరి ఇక్కడ కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులతో తీసుకున్నటువంటి జీతం ఇవ్వని సొమ్ము అనుకుంటున్నారు. ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రజలారా. వీళ్ళు ప్రజలని చాలా మోసం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలను కూడా వీళ్ళు చేస్తలేరు. ప్రజలకు చేయాల్సినటువంటి పనులను కూడా వీళ్ళు చేస్తలేరు. మరి నేను చెప్పినటువంటి ముచ్చట నచ్చిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాం అలిగా.